కొంతమందికి మాత్రమే ఈ వీడియో కూడాను. ఎవరేమనుకున్నా ఏం మాట్లాడుకున్నా మనం సాకే కుక్క ఎప్పుడు ఒంటికి పోపిల్లా, ఎప్పుడు దానికి తిండి పెట్టాలా, ఎప్పుడు షికారికి బండి మీద తిప్పాలా అనే ఆలోచన మాత్రం ఉండదు. కానీ మీకు మనమును పుట్టించి పోషించి పెద్ద చేసి నీ బాగోహాలన్నీ చూసినే తల్లిదండ్రులకు ఆ సేఫ్టీ ఇవ్వలేదు మీరు, కొంతమంది మాత్రమేను. కానీ ఆ కుక్కకున్ని విలువ కూడా నీకు మీ తల్లిదండ్రులకు లేకుండా పోతుంది కొన్ని ఇండ్లలోనూ. ఎందుకో తెలుసా? నిన్నలేమన్నా వచ్చిన కుక్కకి ఇంత విలువ ఇచ్చినప్పుడు ఒంటికి తీసుకుపోతారా, బయటికి తీసుకుపోతారా, మళ్ళీ బండి మీద ఎక్కిపోయి తీసుకుపోతారా? కానీ అన్ని బాగోహాలు అన్ని జాగ్రత్తలు కుక్క మీద తీసుకునే అంత అభిమానం మీ తల్లిదండ్రుల మీద తీసుకోలేదని ఒక బాధ. కానీ మనము వాళ్ళు ఎంత మరుక్కుపోయిన తర్వాత ఆ అభిమానం చూపించే బదులు గోరీల మీద బొమ్మలు కనిపించేది, స్టైల్స్ కనిపించేది. అంత అభిమానము చచ్చిపోయిన తర్వాత చూపించే బదులు మనం బతికినట్లే వాళ్ళకి ఒక స్వేచ్ఛ అనేది వాళ్ళ మనసుకి ఆనందం కలిగించే పని. అంటే ఏదో నీవు అభిమానంగా ఒక బట్టలు కావచ్చు, ఒక తిండి పెట్టచ్చు, మాట్లాడిచ్చేది కావచ్చు. అభిమానంగా చూస్తే వాళ్ళకి ఇంకా కొద్ది రోజులు ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఆ కుక్కకి ఉన్న సేఫ్టీ ఇచ్చిన సేఫ్టీ మీ తల్లిదండ్రులకి లే. కుక్కల మీదంత చూపించిన అభిమానం మీ తల్లిదండ్రుల మీద చూపిలే. కానీ ఇప్పటికైనా మించిపోయిండేది లేదు. ఆఖరి పోరాటంలో కూడా మీరు నాన్న అంటే అమ్మ అంటే వచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంటారు మీ అమ్మ మీ నాయన. కానీ నా కొడుక అంటే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా బరువైపోయినారు. ఇది చాలామంది తెలుసుకుంటే మేలని నా అభిప్రాయము.